వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ బోర్డు మెంబర్స్ అందరినీ అడుగుతారు. మీ అందరూ కలిసి జ్యోత్స్న పేరుని చెప్పారు, కానీ జ్యోత్స్ననే ఎందుకు సీఈఓ అవ్వాలి అని వెనకాలనే ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా కార్తిక్ కూడా సీఈఓ అవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకప్పుడు కార్తిక్ గారే కదా సీఈఓ. అప్పుడు మన కంపెనీ మంచి షేర్లో కూడా వెళ్ళింది, మంచి లాభాలు కూడా వచ్చాయి. కాబట్టి కార్తిక్ గారిని సీఈఓ చేయడం మా అందరికీ కూడా ఇష్టం అని వెనకాలనే కార్తిక్ సారీ, నేను ఈ బోర్డుకి కేవలం ఒక సలహాదారుని మాత్రమే. నాకున్న బాధ్యతల కోసం నేను ఇప్పుడు సీఈఓగా ఉండలేను. కాబట్టి మీరు నా పేరుని సీఈఓగా అనౌన్స్ చేయొద్దు అని అంటాడు. దాంతో శివనారాయణ, దశరథ ఇప్పుడు నువ్వు అనుకున్న ఆలోచన ఏంటో అందరి ముందు బయట పెడితే తర్వాత జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. చెప్తాను నాన్న. బోర్డు మెంబర్స్ని నేను ఆల్రెడీ జ్యోత్స్ననే ఎందుకు సీఈఓ అవ్వాలని అడిగాను. ఎందుకంటే సార్, మాకు ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఎవరో కొత్త వాళ్ళని మీరు సీఈఓ చేస్తే వాళ్ళ వల్ల కంపెనీ నష్టపోతే సమస్యలో పడేది మేమే కదా. బాగానే చెప్పారు, కానీ ఒకప్పుడు జ్యోత్స్న వల్ల కంపెనీ నష్టపోయింది. తన వల్ల మీరు కంపెనీని కూడా వదిలేసి వెళ్తారని కూడా చెప్పారు. మర్చిపోయారా అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న, డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఇక శివనారాయణ, దశరథ చెప్పింది కూడా నిజమే. ఒకప్పుడు జ్యోత్స్న సీఈఓగా ఉన్నప్పుడు కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది. అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడారు. అవునన్నా, రేపు కూడా జ్యోత్స్న సీఈఓ అయ్యాక కంపెనీ నష్టాల్లోకి వెళ్తే అప్పుడు కూడా బోర్డు మెంబర్స్ ఇలాగే మాట్లాడతారు కదా. అప్పుడు మనం ఏం చేస్తాము? ఏమీ చేయలేం కదా అని వెనకాలనే ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటాయి. జ్యోత్స్న ఇక తన మనిషికి సైగ చేస్తుంది. ఇక వెంటనే అతను, అవును సార్, జ్యోత్స్న మేడం వల్ల ఒకప్పుడు కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది. కానీ ఆ నష్టం తన తెలియకపోవడం వల్ల ఒక్కొక్కరికి కొన్నిసార్లు తప్పొప్పులు జరుగుతాయి. తన తప్పుల్ని తెలుసుకుంటుంది కదా, ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి కదా. అదేంటి ధర్మవరం గారు, ఎప్పుడు లేనిది మీరు జ్యోత్స్నకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు? అంటే మీరు నష్టపోయినా పర్వాలేదన్నమాట అని వెనకాలనే. అంటే సార్ అది లేదు, జ్యోత్స్న మేడం వల్ల ఒకప్పుడు షేర్స్లో మేము చాలా దెబ్బతిన్నాం. తను సీఈఓగా అయితే మళ్ళీ అలాంటిది జరగదని నమ్మకం కూడా లేదు. కాబట్టి తనని సీఈఓగా తీసుకోవడం గురించి ఒకసారి అందరం ఆలోచించాల్సిందే అని వెనకాలనే ఇక కార్తీక్, చిన్న మేడం, ఇప్పుడు ఆలోచనలో పడతావు నువ్వు. బావా, చాలా బాగా ప్లాన్ చేసావు. డాడీతో నన్ను అందరి ముందు ఇరికించాలని చూస్తున్నావా? ఎట్టి పరిస్థితిలో జరగదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, ఇప్పుడు ఏం చేద్దాం దశరథ? జ్యోత్స్న సీఈఓగా ఉండడం ఇప్పుడు ఎవరికీ ఇష్టం లేదన్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఎవరిని సీఈఓగా ఎంచుకుంటాం? సీఈఓని ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసేసాను నాన్న అని అంటాడు. దాంతో జ్యోత్స్న, డాడీ, సీఈఓని సెలెక్ట్ చేసేసారా మీరు? అవును, సూరజ్ అని వెనకాలనే అక్కడికి సూరజ్ వస్తాడు. ఒక్కసారిగా అది చూసిన జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక కార్తీక్ అయితే పెద్ద మేడం బ్రెయిన్ షాక్ అయి ఉంటుంది అని అనుకుంటాడు. ఇక అక్కడే ఉన్న శ్రీధర్, సూరజా బావా, ఇతను నీకు ముందే తెలుసా అని వెనకాలనే ఇక శివనారాయణ, శ్రీధర్ నీకు తెలుసా? తెలుసు మావయ్య గారు అని వెనకాలనే ఇక అక్కడున్న సూరజ్, హాయ్ సార్, నమస్తే సార్ అని వెనకాలనే, రా సూరజ్, నువ్వు ముందొచ్చి కూర్చో అని చెప్పేసి సూరజ్ని అయితే ఇక జ్యోత్స్న పక్కన చైర్లో కూర్చోపెడతారు. ఇక జ్యోత్స్న అయితే సూరజ్కి దగ్గరగా వెళ్ళి, ఏయ్, నువ్వేంటి మా కంపెనీకి వచ్చావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? హలో మేడం, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో కాసేపట్లో మీకే తెలుస్తుందిలే అని అంటాడు. ఇక అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా, ఇతనెవరు అని వెనకాలనే, ఇతను మన కంపెనీకి కొత్త సీఈఓ అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, దశరథ అని అంటాడు. నాన్న, అవును, తనని సీఈఓగా నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. మీరెవరైనా ఏదైనా ప్రశ్న అడగాలంటే అడగండి. తను ఆ ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్తేనే తను మనకి కొత్త సీఈఓ అవుతాడు. ఇది మీ అందరికీ ఇష్టమైతేనే అని వెనకాలనే శివనారాయణ మనసులో, దశరథ ఒక పని చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆలోచించే చేస్తాడు. అతన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలోకి నిలబెట్టాడు అంటే ఖచ్చితంగా అతను మంచి పర్ఫార్మర్ అయ్యే ఉండొచ్చు అని చెప్పేసి శివనారాయణ, దశరథ చెప్తున్నాడు కాబట్టి నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. సూరజ్, నువ్వేం చదువుకున్నావు అని చెప్పేసి అనగానే సూరజ్ తను హోటల్ మేనేజ్మెంట్ చేశారని, అలాగే ఫారెన్ నుండి వచ్చానని, ఇక అన్నీ కూడా తనకి సంబంధించినవన్నీ కూడా చెప్తాడు. అది విన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, సూరజ్ని నిన్ను సీఈఓగా మేము ఎందుకు తీసుకోవాలి?
చెప్పండి, మీరు సీఈఓ అవడం వల్ల మాకేంటి ప్రాఫిట్ అని అనగానే, చూడండి ఇప్పుడు ఆల్రెడీ సంస్థ కొంచెం నష్టంలో ఉంది. నష్టం అంటే మనం ఇదివరకు చూపించేంత ప్రాఫిట్ ప్రజెంట్ చూపించలేకపోతున్నాం. కానీ నాకు అవకాశం ఇస్తే నెల రోజుల్లో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ని చూస్తారు. అది నేను చెప్పట్లేదు. నేను చేసిన ప్రాజెక్ట్ మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది అని చెప్పేసి సూరజ్ తను చేసిన ఒక ప్రాజెక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విన్న బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు. ఇక శివనారాయణ, దశరథ కూడా క్లాప్స్ కొడతారు. ఇక జ్యోత్స్న అయితే, ఈ సూరజ్ గడిలో ఇంత ఉందా, ఇప్పుడేంటి నేను ఇలా ఇరుక్కుపోయాను, బావా ఇదంతటి నువ్వే కదా కారణం. అవును పెద్ద మేడం అని చెప్పి మనసులో అనుకుంటాడు కార్తీక్. ఇక అక్కడున్న వారందరూ అయితే, సార్ కొత్త సీఈఓ మాకు బాగా నచ్చాడు, అతని సీఈఓకి తీసుకోవడంలో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని వెనకాలనే జ్యోత్స్న ఇక తన మనిషికి సహాయ చేస్తుంది. వెంటనే అతను, సార్ ఇలా కొత్త మనిషిని తీసుకోవడం వల్ల సమస్యలైనా వస్తాయేమో. చూడండి మీరే చెప్పారు జ్యోత్స్న వల్ల సమస్యలు వచ్చాయని. అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా సూరజ్కి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి సూరజ్ని సీఈఓగా బోర్డ్ సెలెక్ట్ చేస్తుంది. ఇక ఇందులో ఎటువంటి ఇది లేదు. మేనేజర్ సార్, తన పేరున సీఈఓగా చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేయండి. ఈరోజే తనని సీఈఓగా తీసుకుంటున్నాం అని వెనకాలనే సరే సార్ అని చెప్పేసి అంటాడు. ఇక బోర్డ్ మీటింగ్ అయిపోవడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న, తాత ఏంటిదంతా, నిన్న మమ్మీ మీతో ఏం చెప్పింది, అలాగే మీరు నాకేం చెప్పారు, ఇప్పుడేమో ఇతన్ని తీసుకొచ్చి సీఈఓ అంటున్నారంటే నేను దీనికి ఒప్పుకోను. జ్యోత్స్న, సుమిత్ర నాతో ఏం చెప్పింది, కొత్త సీఈఓ వచ్చే వరకు జ్యోత్స్నని సీఈఓగా ఉంచండి మావయ్య గారు అంది. కొత్త సీఈఓ వచ్చాడు, తాత మీరందరూ కలిసి నాకు అన్యాయం చేస్తున్నారు. బావ మిమ్మల్ని చెప్పి మీ మనసుని మార్చేశాడు. పెద్ద మేడం, దీనికి నాకు ఏ సంబంధం లేదు. నేను కేవలం నిమిత్త మాత్రమే. అవును బాబా, నువ్వు ఇలా నిమిత్త మాత్రుడు అంటూనే చేయాల్సినవన్నీ చేస్తావు. నాకు నీ గురించి బాగా తెలుసు అని వెనకాలనే ఇక సూరజ్ మధ్యలో, కార్తీక్ బ్రోని ఎందుకు తిడతారు జ్యోత్స్న, ఏయ్ నువ్వు మాట్లాడకు. జ్యోత్స్న, అతను మన కంపెనీ సీఈఓ ఏంటి డాడీ, అసలు వీడెవడో మీకు తెలుసా, వీడి వల్ల నాకెంత ప్రాబ్లం అయిందో తెలుసా. ఏంటి సూరజ్, నీకు ముందే తెలుసా? తెలుసు. ఏం ప్రాబ్లం అయింది? పెద్ద మేడం ఏదో చేసే ఉంటుందిలే. బావా సార్ నేను చెప్తాను. ఒకసారి జ్యోత్స్న మేడం గిఫ్ట్ కొనడానికి ఒక షాప్కి వచ్చారు. ఆ గిఫ్ట్ నా చేతిలోంచి కొనాలని చూశారు. డబ్బుతో దాన్ని కొనలేరని చెప్పాను. ఆ కోపంతో నాకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఊరి చివర వదిలిపెట్టాలని చూశారు. కానీ నేను ఆ ఛాన్స్ జ్యోత్స్నకి ఇవ్వలేదు అని చెప్పి జరిగిందంతా చెప్తాడు. ఇక జ్యోత్స్న, అందరి ముందు నన్ను ఫోన్ చేయడానికి ఇక్కడికి పిలిచారు అంటూ జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీధర్, బావగారు మీరు చాలా మంచి మనిషినే తీసుకున్నారు. ఒకప్పుడు నన్ను కాపాడింది కూడా ఇతనే అని వెనకాలనే, అవునా శ్రీధర్, సూరజ్ నువ్వు తెలియకుండానే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయావన్నమాట. తెలీదు సార్, కానీ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయను. దశరథ, మరి ఈ సూరజ్ నీకెలా తెలుసు? నాన్న, నిన్న నెల్లూరు నుంచి వస్తున్నప్పుడు ఇతని ఫుడ్ స్టాల్ రోడ్ పైన చూశాను. అక్కడికి వెళ్ళాకే, అతనితో మాట్లాడాకే తన క్వాలిఫికేషన్ ఏంటి, తనేంటో తెలిసింది. అందుకే తను మనకి కరెక్ట్ అనిపించింది. ఇంకా సూరజ్కి పెళ్ళి కూడా కాలేదు అని వెనకాలనే దశరివన్నారాయణ మనసులో, అంటే దశరథ ఇదంతా జ్యోత్స్న గురించి తీసుకున్న నిర్ణయమే అనమాట అని అనుకుంటాడు. ఇక కార్తీక్ కూడా, సూరజ్ జ్యోత్స్నకి తగ్గ జోడి అని చెప్పేసి అనుకుంటారు. ఇక సూరజ్కి అయితే పేపర్స్ మీద సైన్ చేసి ఈ రోజు నుంచి నువ్వే సీఈఓ, ఆల్ ది బెస్ట్ సూరజ్ అంటూ అందరూ కూడా సూరజ్ని విష్ చేసి ఇక అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంతలోకి ఒక పక్కన దీప అయితే ఇంట్లో అన్ని వంటలు చేసేసి హడావుడి చేస్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, దీపా నీకేమాత్రం బాధగా లేదా? ఎందుకు పారిజాతం గారు, ఎందుకంటావంటే ఆ జ్యోత్స్న సీఈఓ అయింది, ఇది కార్తీక్ గడికి రావాల్సింది. చూడండి పారిజాతం గారు, ఎవరికి దక్కాల్సింది ఎప్పుడు దక్కాలో అప్పుడే దక్కుతుంది. మనం ఎదురు చూడడం వల్ల ఏది మారదు. ఇదొకటి తొక్కల డైలాగులని చెప్తుంది. ఎంతైనా ఇది ఆస్తికి వారసురాలుగా, అందుకే దీని మొండి ధైర్యం అని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడే జ్యోత్స్న ఇంటికి వస్తుంది. జ్యోత్స్నను చూసిన పారిజాతం, అదిగో జ్యోత్స్న వచ్చింది. ఏంటే ఒక్కదానివే వచ్చావేంటి? నాకు చిరాగ్గా ఉంది, గ్రాని నన్ను ఇరిటేట్ చేయి మాకు. మమ్మీ అని వెనకాలనే సుమిత్ర, జ్యోత్స్న ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు? అరవటం కాదు మమ్మీ, ఈ ఇంట్లో
నీకు కానీ నాకు కానీ ఎవ్వరికి కానీ వాల్యూ లేదు. ఏమైంది ఇప్పుడు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మమ్మీ, తాత, డాడీ అందరూ కలిసి నన్ను ఫోన్లు చేశారు. దీనంతటికి కారణం బావే. అమ్మాయి గారు, మా బావనెందుకు మధ్యలో లాగుతున్నారు? దీపా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఇదంతా నీకు తెలియకుండా జరిగిందంటే నేను అస్సలు నమ్మను అని వెనకాలనే అప్పుడే శివనారాయణ, దశరథ, కార్తీక్ ఇంటికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన సుమిత్ర, ఏమైందండి? జోష్న ఎందుకు అంత కోపంగా ఉంది? అయినా అది సీఈఓ అవుతానని సంతోషంగా వెళ్ళింది కదా, ఇంతలో ఏమైంది? సీఈఓనా? కనీసం నేను సీఈఓ అసిస్టెంట్ కూడా కాదు. ఏంటి నువ్వు అంటుంది? అవును, ఒకసారి నువ్వు వీళ్ళని నిలదీ మమ్మీ. నేను సీఈఓ అని తాత నీకు మాట ఇచ్చాడు కదా, ఆ ప్రకారం నేను ఈరోజు సీఈఓ కూడా అవ్వాలి కదా. అవును, కానీ తాత ఫైనల్గా నాకు హ్యాండ్ ఇచ్చాడు. నేను ఇప్పుడు సీఈఓ కాదు. ఏంటి? దశరథ, సుమిత్ర, నేను చెప్తాను. కొత్త సీఈఓని తీసుకున్నాం. ఏంటని మీరు అంటుంది? అవును, జోష్న సీఈఓ అవ్వకముందు సీఈఓగా ఉంటానని చెప్పింది. కానీ కొత్త సీఈఓ వచ్చినప్పుడు జోష్న సీఈఓగా ఉండాల్సిన అవసరం ఏముంది? అవునా అండి? అవును. జోష్న, నువ్వే చెప్పావు కదా సీఈఓగా ఎవరిని తీసుకుంటారో అతన్నే పెళ్ళి కూడా చేసుకుంటానని. మరి ఇప్పుడేమైంది? బావా, అందరి ముందు నన్ను ఇరికించేసావు కదా. అయితే అమ్మాయి గారి పెళ్ళి నిర్ణయం అయిపోయిందన్నమాట అని దీప అంటుంది. ఇక కార్తీక్, అవును మరదలా, ఇక జోష్నం తల మీద అక్షింతలు వేయడమే ఆలస్యం అని వెనకాలనే ఇక శివనారాయణ, కార్తీక్, ముందు సూరజ్కి జోష్నని పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో కనుక్కోవాలి. అలాగే తన వివరాలు కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనం ఈ పెళ్లి గురించి ముందుకు వెళ్ళాలి. అప్పటి వరకు దీని గురించి ఎవరు ఏమీ మాట్లాడద్దు. నెల రోజుల్లో జోష్న పెళ్లి జరిగి తీరాల్సిందే అంటూ శివనారాయణ, దశరథ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సుమిత్ర, జోష్న, నీ పెళ్లి కంటే నాకేది ఎక్కువ కాదు. నీ పెళ్ళి అవుతుందని మీ తాత అలాగే మీ నాన్న చెప్తున్నారంటే ఇక ఎటువంటి ఇబ్బంది లేనట్టే అని చెప్పేసి అంటుంది. ఇక ఆ మాటలకి జోష్నకి చాలా కోపం వస్తుంది. సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం, ఈ కార్తిక్ గడు మాయలోడు, ఒసే నిన్నే కదా సీఈఓ అని విర్రవిగా ఇంతలో ఇలా చేసేసాడేంటి వీడు అని చెప్పి పారిజాతం కూడా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప, ఏం పెద్ద మేడం, మీకు వెళ్ళి చక్కెర పొంగల్ తెమ్మంటారా? అదేదో నువ్వే తిను. తింటాం పెద్ద మేడం. నీ పెళ్లి చేసినప్పుడు పెళ్లి భోజనంలో ఈ స్వీట్నే ఉంచుతానులే. దీపా, అరవకు. చెప్పావుగా నీ పెళ్ళి మేము చేయలేము అని. చూసావుగా మా బావ కుర్రోడ్ని ఆల్రెడీ తీసుకొచ్చేశాడు. ఇక తలదించుకొని 3 ముళ్ళు వేసించుకోవడానికి సిద్ధంగా ఉండు. అది జరగని పని. జరుగుతుంది పెద్ద మేడం. ఈరోజు నువ్వు సీఈఓ అవుతానని ఎంత సంతోషంగా ఆఫీస్కి వచ్చావో, ఏం జరిగిందో రేపు కూడా అదే జరుగుతుంది. చూస్తూ ఉండు. 7 తరాలు అటు ఇటు చెప్పుకునేలాగా నీ పెళ్ళి నేను చేస్తాను అని అంటాడు. ఇక జోష్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పైనున్న పారిజాతమైతే జోష్న రాగాలే జోష్నకి జ్యూసిస్తుంది. గ్రాని, జోష్న, నువ్వు దీనికోసమేగా ఎదురు చూస్తున్నావు? గ్రాని, నేను చెప్తూనే ఉన్నాను కదే, ఆ కార్తిక్ గాడితో పెట్టుకో మాకు, వాడు పెద్ద మాయలోడు, ఏదైనా చేస్తాడని. చూసావుగా ఇప్పుడేం జరిగిందో. నా మాట వినవే. ముందు నువ్వు వాడి గురించి వదిలేసి ఆస్తిని ఎలా దక్కించుకోవాలో ఆలోచించు. కనీసం ఈ ఆస్తి వస్తేనేనా నీ జీవితం బాగుంటుంది. నేను అనుకున్న దాన్ని నెరవేరుద్ది. గ్రాని, నువ్వు చెప్పింది నిజమే. ముందు నేను ఆలోచించాల్సింది ఆస్తిని ఎలా దక్కించుకోవాలో. అవును, ముందు దాని గురించి ఆలోచించు అని చెప్పేసి అనగానే ఇక దీప, బావా, ఇంతకీ సీఈఓ ఎవరు? అదే దీప, మాస్టర్ని కాపాడాడే సూరజ్. సూరజా? సూరజ్ని చూడగానే చాలా మంచివాళ్ళ అనిపించాడు బాబా. చాలా మంచి నిర్ణయం. మావయ్యే సూరజ్ని నచ్చి సీఈఓ చేశాడు. అవునా? అయినా నచ్చి కాదులే, సూరజ్కి కూడా తన టాలెంట్ ఉంది. తను చెప్పిన ప్రాజెక్టు అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అందరికీ నచ్చింది. అందుకే సూరజ్ని సీఈఓగా అందరూ ఒప్పుకున్నారు అని వెనకాలనే ఇక దీప చాలా సంతోషపడుతుంది. అప్పుడే దశరథ అక్కడికి వస్తాడు. రాగానే దీపం చూసి, అమ్మ దీప అని వెనకాలనే, నాన్న ఇట్రా అమ్మా అని చెప్పేసి దశరథ ఒక స్వీట్ బాక్స్ని ఓపెన్ చేసి, ఇవి నెల్లూరులో దొరికే స్వీట్స్ అమ్మా. కడుపుతో ఉన్న వాళ్ళు రకరకాలవన్నీ తింటూ ఉంటారు. కానీ నా కూతురికి ఏ రోజు తనకు నచ్చింది నేను పెట్టలేకపోయాను. అందుకే ఈరోజు నీకు నచ్చింది తేలేదు, కానీ ఇది బాగుంటుందని నీ కోసం తెచ్చానమ్మా. నాన్న, నీ చేతులతోనే పెట్టు మావయ్య అని కార్తీక్ అంటాడు. ఇక దశరథ తన చేతులతో ఆ స్వీట్ని తీసి దీపకి తినిపిస్తూ ఉంటే
ఒక్కసారిగా జ్యోత్స్న అది చూస్తుంది. డాడీ అని గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏమైంది జ్యోత్స్న, ఎందుకలా అరిచావు? మమ్మీ చూసావా డాడీ ఏం చేస్తున్నాడో? డాడీ స్వీట్స్ తీసుకొచ్చి దీపకి ప్రేమగా తినిపిస్తున్నాడు. ఇందులో తప్పేముంది జ్యోత్స్న? తప్పేముందంటావేంటి? కన్న కూతుర్ని నేనుండగా డాడీ దీపకి స్వీట్ తినిపిస్తున్నాడంటే దానికి అర్థం ఏంటి? అర్థమే ఉంది మమ్మీ. ఇప్పుడు నీకెవరైనా స్వీట్స్ ఇస్తే నువ్వు ఫస్ట్ ఎవరికి తినిపిస్తావు? ఇంకెవరికి తినిపిస్తాను? నీకే తినిపిస్తాను. మరి డాడీ ఎవరికి తినిపించాలి? నీకే. మరి నాకు తినిపించకుండా దీపక్ ఎందుకు పెడుతున్నారు? పెద్ద మేడం పెద్ద లాజిక్కే తీసిందిగా, చెప్తా అని చెప్పేసి కార్తీక్ పెద్ద మేడం అని అనబోతూ ఉంటే ఇక ఇంతలోకి దశరథ, కార్తీక్ నువ్వు ఆగరా. చూడు జ్యోత్స్న, నిజమే మీ అమ్మ చెప్పింది. ఈ ఇంట్లో నువ్వు నా కూతురు కాబట్టి ప్రేమగా ముందు నీకే స్వీట్ తినిపించాలి. కానీ నేను ఈ స్వీట్ నీకు కాకుండా దీపక్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా? దీప నాకు పెద్ద కూతురు లెక్క. ఇప్పుడు దీప కడుపుతో ఉంది. కడుపుతో వాళ్ళు ఉండగా పక్కన వాళ్ళకి ఎలా పెడతాం? అందుకే దీపకి నేను తినిపిస్తున్నాను. కరెక్ట్గా చెప్పారండి. దీపకి నేను కూడా తినిపిస్తాను అని సుమిత్ర దశరథ చేతుల మీదుగా దీపకి స్వీట్ తినిపిస్తూ ఉంటే అది చూసిన జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. ఇక పారిజాతం, వసే దశరథ ఏదో స్వీట్ తినిపిస్తూ ఉంటే తెగ ఓవర్ చేసి పెద్ద గొడవ ఇలా చేసి మీ అమ్మతో కూడా ఆ పని చేయిస్తున్నావు. గ్రాని, ఆ కార్తీక్ గడు ఉండగా నీ ఆటలు సాగవు చెప్పానుగా అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే చాలా సంతోషపడతాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత కాంచన దక్షిణామూర్తి పేరు చెప్పిన కార్తీక్ మాటల్ని గుర్తు తెచ్చుకొని తనలో తాను చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అలాగే దీప, అమ్మా బయలుదేరుతున్నాం. ఒరే ఆగరా. ఏమైందమ్మా? అదే ఆ దక్షిణామూర్తి మళ్ళీ ఏమైనా మా ఇంటికి వచ్చాడా? లేదమ్మా. అవునా అమ్మా? ఆ మనిషి పేరు ఎత్తద్దని నువ్వే చెప్పి ఇప్పుడు నువ్వే అతని గురించి అడుగుతున్నావు. ఆ మనిషి గురించి నేను అడుగుతున్న దానికి కారణం ఉందిరా. ఎప్పటికీ ఆ మనిషిని నేను కానీ మా నాన్న కానీ మా వదిన కానీ ఎవరికంట పడకూడదని అడుగుతున్నాను. అమ్మా అది నాకు తెలుసు నువ్వేం అడగాలనుకుంటున్నావో. చూడు, ఆ విషయం గురించి నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. నువ్వు దీప వెళ్తున్నారుగా, వెళ్ళండి అని వెనకాలనే ఇక కార్తీక్ అలాగే దీప బయలుదేరుతూ స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే, దీప చూస్తూ ఉంటే ఈ పెద్దయిన కథ పెద్దదే అనిపిస్తుంది. అవును బావా, తాతకి ఆ ఇంటికి ఏదో పెద్ద గొడవ జరిగింది. నేను నా పుట్టింటికి దూరమైనట్టే మా అమ్మ కూడా వాళ్ళ పుట్టింటికి దూరమైంది. ఆ బాధ ఎలా ఉంటుందో దూరమైన నాకు తెలుసు. దీపా, నువ్వు ఇప్పుడు ఎమోషనల్గా మాట్లాడుతూ ఏదో ఒకటి చేయాలని మాత్రం అనమాకు. చూస్తున్నావుగా, ఇప్పుడు మనమే చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. ఓ పక్కన ఆ పెద్ద మేడంతో ఛాలెంజ్ కూడా చేసావు నువ్వు. ఇంకా మనకున్న గడువు 27 రోజులే. 27 రోజుల్లో దాన్ని పెళ్లి చేయకపోతే అదేం చేస్తుందని నీకు తెలుసుగా. తెలుసు బావా, జ్యోత్స్న పెళ్లి చేయడమే మన లక్ష్యం. అవును, ముందు జ్యోత్స్న పెళ్లి చేయాలి, ఆ తర్వాత కుటుంబాన్ని ఎలా కలపాలో చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే కార్తీక్ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కార్తీక్ గారికి ఇక దక్షిణామూర్తి కారు అడ్డుపడుతుంది. ఇక వెంటనే కార్తీక్ కారు బండాపి, ఎరా కళ్ళు కనిపించట్లేదా అని అంటూ ఉంటే దక్షిణామూర్తి కారు దిగి, నేనే కావాలని నీ ముందు కారు ఆపమన్నాను బాబు, క్షమించు అని అనగానే, మీరా తాతగారు? అవును, నన్ను మొహం చూసి నువ్వు మళ్ళీ తాతగారు అంటావని అనుకోలేదు బాబు. అలా అనుకున్నా ఉంటాం తాతగారు. ఆ కుటుంబానికి మీకు ఏదో పెద్ద గొడవ అయిందని తెలుస్తుంది, కానీ అదేంటో మాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తారులే బాబు, చిన్నవాళ్ళు, మీరేం చేయగలరు? లేదు తాతయ్య గారు, అసలు సుమిత్రమ్మ గారికి మీకు ఏ గొడవ జరిగింది? ఎందువల్ల మీ 2 కుటుంబాలు విడిపోయాయి? అదేంటో నాకు చెప్తారా తాతగారు అని దీప అడుగుతుంది. ఇక దక్షిణామూర్తి, చూడమ్మా, నిన్ను చూస్తుంటే మా సుమిత్రని చూసినట్టు, సుమిత్రతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. నువ్వు తాతగారు అని పిలుస్తుంటే నా మనసు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ మనవరాలే కదా అని కార్తీక్ అంటాడు. ఏంటి బాబు? అదే, నేను మా అత్తకి మేనల్డ్ అయినప్పుడు దీప కూతురు అవుతుంది కదా, అప్పుడు మీకు మనవరాలే కదా. అవును, నా మనసులోని బాధని మీకు చెప్పాలని అనిపిస్తుంది బాబు. చెప్తాను. అక్క అసలు ఏం జరిగిందో, ఆ కుటుంబానికి నాకు మధ్య ఏం విరోధం ఉందో మీకంతా చెప్తాను బాబు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు అటుగా పారిజాతం అలాగే జ్యోత్స్న కారులో వస్తారు. ఒక్కసారిగా దక్షిణామూర్తితో దీపా కార్తీక్ మాట్లాడుతూ ఉండడం చూసి ఇక పారిజాతం, వసే జ్యోత్స్న చూడవే అటు. చూశాను గ్రాని, భలే దొరికారు బావా దీప. ఇప్పుడు కనుక మనం ఈ వీడియోని తాతకు చూపిస్తే
తాత దీపని బావని ఇంటికి కూడా రానివ్వడు. వీళ్ళు బాగా దొరికారు అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా వీడియో రికార్డ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.